బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళు, ఆన్లైన్ బెట్టింగ్ చేసేటోళ్ళని ఎవ్వలను కూడా మళ్ళీ సర్కారు ఇడిచిపెట్టదట. అందరిని పట్టుకొచ్చి సర్కారు లాంఛనాలతోటి జైలుకు సాగదోలి చేతుల చిప్పకూడు పెట్టేదాకా సర్కారు ఊకోదట. అగో ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లు చేసిన వాళ్ళని కూడా పట్టుకపోయి చిప్పలకూడు చేతులు పెడతారా అంటే చూద్దాం పాన్రి. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి బెట్టింగ్ యాప్ల ముచ్చటేందో ఒక్కసారి ఎప్పుడ్రి. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విన్నరా రేవంత్ సార్ ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటి నుండ్రి. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, విన్నారా? బెట్టింగ్ ప్రమోషన్ చేసేటోళ్ళ కాడ నుంచి ఆడేటోళ్లను, బెట్టింగ్ యాప్లు పెట్టేటోళ్లను, ఆన్లైన్ గేమ్లు అనుకుంటా చేసేటోళ్ళను ఎవ్వరని కూడా ఇడిచిపెట్టకుండా అందరిని పట్టుకునేటట్టు పెద్ద ఎత్తున ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంనే తీసుకురాబోతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, మొదలు మీ సర్కారు బెట్టింగ్ యాప్లను తెలంగాణలకు రాకుండా ఆపుండ్రి, అటెన్క పబ్లిక్ పనికొచ్చేటట్టు ఏమైనా ఎగరం చేయర్రి అంటుండ్రి ముచ్చటిన్నోళ్ళు.